నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడంలో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించలేమని సినీ నటులు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యప్ప అన్నారు. నేడు విజయనగరం విచ్చేసిన సందర్భంగా ముందుగా గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు, నగరవాసుల అభిమానం తమ కుటుంబంపై ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి మేలుకొలుపు గీతాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే జాతరను పురస్కరించుకొని ఈ గీతాన్ని రిలీజ్ చేయనున్నామని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తాను నటించిన 6 సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునిగా దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అయ్యప్ప స్పష్టం చేశారు. అయ్యప్పతో పాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రాజేష్, సాయి అయ్యప్ప, యువసేన సభ్యులు తాత శేఖర్, రామారావు, డాక్టర్ రామయ్య పంతులు తదితరులు కూడా ఉన్నారు. విజయనగరం ఇప్పుడు ఫస్ట్ వచ్చి అమ్మ దర్శనం చేసుకుని దాని తర్వాత ఏ కార్యక్రమం చేయడం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అలవాటు చేసిన ఒక ప్రక్రియ అది. సో సంతోషంగా ఉంది మళ్ళీ విజయనగరం రావడం, ఎందుకంటే నాన్నగారి పుట్టినరోజు. సో ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడి నుంచి ఇంకా మీ అందరికీ తెలిసిందే తలుపు కోసం సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని ఆ రోజులో చెన్నైకి వచ్చి చెన్నైలోనే మేమందరం పుట్టి ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం ప్రస్తావం మొదలైంది. సో ఇవాళ నాన్నగారు లేరు మాకు, ఆయన మనతో అయినా కూడా ఆయన జ్ఞాపకాలతో పాటు సరే మనకు కూడా కొంచెం ఈ జర్నీలో ఈ కొన్నిటి సొంత ఊరికి మన ఊరికి మనం కనెక్ట్ అయి ఉండాలి, వచ్చి మళ్ళీ మనం చూసుకోవాలి అన్నది ఒక పాటలా నేర్చుకొని మళ్ళీ మన విజయనగరంలోకి రెగ్యులర్గా కొంచెం వస్తూ నాన్నగారి స్ఫూర్తి ఆయన ఏదో సాధించాలని బయలుదేరారు. ఆయన చేసుకోవాల్సింది చేసుకున్నా మళ్ళీ మాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళారు. కాబట్టి రేపు పుట్టినరోజు నాన్నగారిది. సో బిజీ స్కెడ్యూల్ ఇవాళ మంచి రోజు అని చెప్పి దర్శనానికి వచ్చాం. సో అద్భుతమైన దర్శనం చేసుకొని అందరు స్నేహితులతో అందరితో. సో అలాగే ఈ మధ్య నాకు ఎందుకు రెగ్యులర్ గా ఈ పుట్టినంటే బేసిక్ గా సినిమాల్లో రెగ్యులర్ గా టచ్ ఉంటూ నేను దర్శకున్నాయి కాబట్టి నాకెందుకో అది కళానలేను లేకపోతే ఏదో లోపల నుంచి వచ్చిన భావమో తెలియదు, కానీ అమ్మవారి పేరు మీద ఒక మంచి మేలుకొలుపు సాంగ్ ని చేయాలని ఒక ఆడియో సాంగ్ గా చేసి అన్ని బాగుంటుంది, వీడియో సాంగ్ కూడా కట్ చేస్తాను. సో ఫస్ట్ సాంగ్ రెడీ అవుతుంది, అది కూడా అందుకే మెయిన్ గా దర్శనం చేసుకోవడానికి వచ్చాను. సో మోస్ట్ ప్రాబ్లీ మన పండగ ముందు ఎప్పుడైతే మన టెంపుల్ రెనోవేషన్ ఉంది కాబట్టి రెడీ అవుతుందో ఆ రోజు నుంచి ఆ సాంగ్ ని తప్పకుండా ఆ పాటతో అమ్మవారి మేలు కొలిపించుకుంటే నా జన్మ సుకృతం అవుతుందన్న ఫీలింగ్ తో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. అది కూడా సాంగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, తెలంగాణ రికార్డింగ్కి వెళ్తాం. సో మీ అందరి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉండాలి కోరుకుంటున్నాం. సినిమాలు జరుగుతున్నాయండి. విశ్వంబర రిలీజ్ ఉంది, స్వయం రిలీజ్ ఉంది, ఇంకో 4-5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. నేను అందరి ఆశీర్వాదంతో KGF పుణ్యమా అని చెప్పి కొంచెం పాన్ ఇండియన్ యాక్టర్ ఎవరు అయ్యాను. సో కన్నడలో ఒక 4-5, తమిళలో 4-5, మలయాళంలో 2 జరుగుతున్నాయి, హిందీ కూడా 1-2 అడుగుతున్నారు. సో ఆ ప్రయాణం బాగానే ఉంది, వెళ్తా ఉంది. ఇంకా దాంతో పాటు ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళాలని వచ్చిన కోరిక అంతే. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. సో నేను యాక్చువల్గా చెప్పాలంటే దైవసంలో చెప్తున్నాను, 2004లో నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒకే మాట ఒకే బాట ఒకే పార్టీగా బీజేపీ కోసం ఎక్కడున్నా, ఇక్కడైనా కాదు, నేను కర్ణాటక, తమిళనాడు వీళ్ళన్ని చోట నేను క్యాన్వాసింగ్కి వాటికి స్టార్ కంపెనీలుగా వెళ్ళి చేస్తున్నాను. సో అది కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వస్తే ఇవన్నీ రావాలి అనుకోవచ్చు సంకల్పం ఉంది. కాబట్టి ఎలాగో ఇవాళ మా అందరు కార్యకర్తలు, మా జవాబుదారు వీళ్ళందరితో కలిపి ఇవాళ బీజేపీని కొంచెం చాలా బలపరిచారు. దాంతో పాటు వాళ్ళతో పాటు నేను నడవాలనుకుంటున్నాను.